చెప్పారు? అను ఇలా రా. ఎక్కడున్నా వినపడుతుంది. అను ఇప్పుడు ఏమైందని అంత కోపం? నేను అడుగుతుంది ఏం కూర చేయమంటారు అని. అను ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నా, నన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా? అవునులేండి, అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీకు ఇష్టం వచ్చేట్టే నడుచుకోవాలి. మీరు మాత్రం ఎవరిని అర్థం చేసుకో. ఏం కూర చేయమంటారో చెప్పండి. ఆనందంగా సినిమా కానీ బయలుదేరాం. సినిమా నుండి అలా హోటల్కి వెళ్ళి సరదాగా భోజనం చేసి ఇంటికి రావాలనుకున్నాం. మా మొక్కలకి అంత అదృష్టమా? సినిమాకి ఒకటి గతి లేదు, హోటల్ ఒకటి మా మొక్కలకి. నేను మిమ్మల్ని ఏమంటాను కదండి, నన్ను నేను అనుకుంటున్నాను. నా అదృష్టానికి నన్ను నేనే తిట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏమైందని? ఏమీ కాలేదనే నేను అంటున్నది. ఆనందంగా సినిమా కని వెళ్ళాం, టికెట్లు దొరకలేదు. సహజం, కాస్త ఎక్కువ పెడితే పక్కనే బ్లాక్లు అమ్ముతున్నారుగా. ఆహా, అలా కొంటే అనవసరమైన ఖర్చు కదా. కాదా? కాదని నేను ఎందుకు అంటానండి? 40 రూపాయల టికెట్ 80 రూపాయలు పెట్టి కొనడం అంటే అనవసరమైన ఖర్చే. ఆ ఖర్చు కూడా లేకుండా ముందే టికెట్లు తీసుకొస్తే ఈ బాధ ఉండదుగా. మర్చిపోయానని చెప్పాను కదా. మర్చిపోయినప్పుడు ఫలితం అనుభవించాలండి. అంటే ఎక్స్ట్రా పెట్టి ఆ టికెట్లు కొనాలా? మీకు ఎక్స్ట్రాగా పెడుతున్న 40 రూపాయలే కనిపిస్తున్నాయి, కానీ భార్య బిడ్డల కోసం ఓ 100 రూపాయలు ఖర్చు పెడితే తప్పేమిటి అన్న ఆలోచన రాదు కదా మీకు? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. వద్దండి, నాకేమీ చెప్పద్దు, నాకిది అలవాటే. కానీ పసిముండ సినిమా అనగానే సంబరపడిపోయింది. దానికోసమైనా తీసుకురావచ్చుగా. టికెట్ దొరకలేదని అది ఎంతగా ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది. మీకు మాత్రం మీ డబ్బులే కనిపించాయి. కానీ సినిమా ఇంత ముఖ్యమని నేను అనుకోలేదు. ఆహా, మరైతే ఎందుకు వెళ్ళినట్టు? మన నలుగురం కలిసి టైం స్పెండ్ చేయటం ముఖ్యం అనుకున్నాను, కానీ సినిమా దేవుంది ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. ఆ సినిమా అప్పుడే తీసేయారు కదా. వద్దులండి, ఇంకోసారి మిమ్మల్ని ఆ సినిమా గురించి అడిగితే ఎందుకులేండి. ఏం చేయమంటారో చెప్పండి. ఐఎమ్ సారీ వై, నిజంగా నువ్వు ఇంత డిసప్పాయింట్ అవుతావు అనుకోలేదు. ఎవరు డిసప్పాయింట్ అయితే మీకేమిటండి? మీ డబ్బులు మీకు మిగిలాయి కదా. ఎదవ డబ్బు గురించి కాదను. వాడు ఎంత తలపొగరుగా మాట్లాడాడు నువ్వు వినలేదా? అందుకే వాడి దగ్గర టికెట్లు కొంటాం నాకు ఇష్టం లేకపోయింది. అవును మరి, బ్లాక్ లో టికెట్లు అమ్మే వాడి దగ్గరికి వెళ్ళి కూరగాయలు పెడతాడితే అంటూ అను. ఐఎమ్ సారీ వై, ఐఎమ్ రియల్లీ సారీ. చూడు, రేపో ఎల్లుండో తప్పకుండా అడ్వాన్స్ బుకింగ్ చేసుకొస్తాను. రేపో ఎల్లుండో? అవును. అడ్వాన్స్ బుకింగ్? అవును. అలా అయితే రూపాయి ఖర్చు ఉండదుగా. అను, నీకు సినిమా ముఖ్యమా, నేను ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు చేయడం ముఖ్యమా? నాకు ఈ రోజు సినిమా చూడటమే ముఖ్యం. ఆఫీసులో పగలంతా చచ్చే చెడు చాకరీ చేసి ఇంటికి వస్తున్నాం. ఒక్కరోజు ఆనందంగా గడుపుతాం అనుకుంటే ఇదిగో ఇలా తగలబడింది. ఆఫీస్లో మా ఫ్రెండ్స్ అందరితోనూ మా వారు ఈరోజు సినిమా టికెట్లు తీసుకొస్తున్నారు, మేము ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నామని డబ్బాలు కొట్టుకొని మరీ చెప్పా. రేపు టికెట్లు దొరకలేదని వాళ్ళకి ఏడు పక్కం పెట్టుకొని చెప్పాలి. ఇదంతా నా కర్మ అండి, నా కర్మ. ఐఎమ్ సారీ వై, ఆఫీస్ పనిలో పడి మర్చిపోయాను. మర్చిపోతారండి, మర్చిపోతారు. మీకు పాప నేను తప్ప లోకంలో అన్నీ గుర్తుంటాయి. మాకు ఇచ్చిన మాట మాత్రమే మర్చిపోతారు. ఐఎమ్ సారీ వై, రియల్లీ ఐఎమ్ సారీ. వద్దండి, నాకేం చెప్పొద్దు. నా దృష్టి ఎలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినా నేనేమన్నా రోజు సినిమాల షికార్లు కావాలని అడిగారా? నెల రోజులకి ఈ రోజు అది మీరు ఖాళీగా ఉన్నానంటే టికెట్లు తీసుకుంది సినిమాకి వెళదామన్నా. ఆ మాట కాస్త హాయిగా మర్చిపోయారు. నిజంగా గుర్తులేదు. మీ బుద్ధి నాకు తెలిసిందేగా. మర్చిపోయారు, పైగా ఆలస్యంగా వచ్చారు. వద్దండి టికెట్లు దొరకవండి అన్నాను. అన్నానా లేదా? అన్నావు, కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక. అంతేగాని అయ్యో అడక్కడిగింది అని మనస్ఫూర్తిగా తీసుకెళ్ళలేదన్నమాట. అందుకే టికెట్ దొరకలేదు. అది సరే, తీసుకెళ్ళారండి, బాగానే ఉంది. అసలు టికెట్లు దొరకకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? దొరుకుతాయి అనుకున్నాను. దొరకకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? నేను అసలు అలా ఆలోచించలేదు. కదా సినిమా దేవుంది ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు, కంపలు మునిగేది ఏముంది అనుకున్నాను. మహానుభావ, వదిలేయండి. నేను ఇంకా కూర కూడా ఏం చేయలేను, కానీ ఉదయం చేసిన కూర ఉంది, 2 కోడిగుడ్డు ఆమ్లెట్ చేస్తాను, తినండి. అను, నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, కాస్త నవ్వుతూ ఉండవు చాలు ప్లీజ్. అవునులేండి, 2 కోడిగుడ్లైనా మిగులుతాయిగా. అను, ఇందులో అబద్ధమే ఉందండి. అందుకేగా ఎక్స్ట్రా డబ్బులు నేను ఇస్తానన్నా వద్దన్నది. ఎందుకు? డబ్బులు మిగులుతాయని. అను, తప్పకుండా వద్దండి, ఇక సినిమా గురించి మర్చిపోండి. ఈ రోజు కాకపోతే మీరు టికెట్లు తెచ్చినా సరే నేను సినిమాకి చొచ్చినా రాను. అయ్యో, మీ ధోరణి మీదే, కానీ ఎదుటి వాళ్ళని మీరు అసలు ఎప్పుడు అర్థం చేసుకున్నారు? సరేలేండి, ఈ విషయాన్ని ఇంతతో వదిలేయండి.
చూడండి, వచ్చే ఆదివారం మా ఫ్రెండ్స్ అంతా సాగర్ పిక్నిక్ వెళ్తున్నారు. పిక్నిక్? అవును, అందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారు. కనీసం ఆ రోజైనా నన్ను నిరుత్సాహపరచకండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆ రోజు కుదరదా? నిజం చెప్పాలంటే కుదరదు. ఎందుకని? ఆ రోజు క్యాంప్ మీద కర్నూలు వెళ్తున్నాం. దిక్కుమాలని క్యాంపులు ప్రపంచంలో మేము ఎక్కడికి ఉన్నాయా క్యాంపులు? అది కాదు, ఈ సంగతి తెలియదు కదా, అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు తెలిసింది కదా, మానుకోండి. ఎలా కుదురుతుంది? టికెట్స్ కూడా రిజర్వ్ చేశారు. అయ్యో, ఎందుకు ఒప్పుకున్నారండి? ఎందుకేముందో, నేను చేస్తున్న ఆఫీస్ డ్యూటీ కదా. అలా క్యాంప్కి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి తెలుసా? ఏం చేసుకుంటారండి? డబ్బేం చేసుకుంటానంటే మన కోసం దేనికైనా వాడుకోవచ్చు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? క్యాంప్కి వెళ్తే టీఏడీలు వస్తాయి, పిక్నిక్ వెళ్తే ఏమొస్తుంది? డబ్బు దండగా, టైం వేస్ట్, పైగా అనవసరమైన శ్రమ. నిజం అంతే కదా. చూడు, నేను కష్టపడుతుంది ఎవరి కోసమే? మన కోసం కాదు. మా కోసం కాదండి, మా కోసం కాదు. మా కోసం అయితే మీరెంత కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇద్దరు సంపాదిస్తున్నాగా, అది చాలు హాయిగా బ్రతకడానికి. ఇలా ఓటీలు చేసి క్యాంపులకి వెళ్ళి ఎంత డిటాచ్డ్ గా ఉండాల్సిన అవసరమే లేదు. చంపేస్తాను. ఏంటో మొదటి దగ్గర తిండి తినవా? అప్పుడే పడుకున్నావు. మన మొక్కలకి సరదాలు షికార్లు ఎలాగూ లేవు. కాస్త తిండైనా తిను. మనకు పెట్టే తిండి కూడా అనవసరమైన ఖర్చు అనుకోకముందే 4 మెతులు నోట్లో వేసుకో. వచ్చేసారా? అదేంటయ్యా అప్పుడే వచ్చేసారు? మీరు ఇంకా సినిమా నుంచి రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఈలోగా నా పాకశాస్త్ర పాండిత్యాన్ని అంతా రంగరించి శనగపిండి పెట్టి వంకాయ వేపుడు, ములక్కాళ్ళ పులుసు, గోంగూర పచ్చడి బ్రహ్మాండంగా చేసి షడ్రసోపేతంగా వంట తయారు చేద్దాం అనుకుంటే అప్పుడే వచ్చేసారే. ఎందుకు నాన్న అనవసరమైన ఖర్చు? 4 పచ్చడి మెతుకులు తిని కాస్త పెరుగన్నం తింటే సరిపోదు. పడవే ఏమైందయ్యా? తలుపేసానులే. టికెట్లు దొరకలేదండి. అదే సంగతి. అర్థమైంది. సరే తీసుకోవయ్యా. మగవాళ్ళ మనకి కొత్త ఏంటి, తీసుకో. అసలు రాజీ ఉంది చూసావు? పక్కింటి అమ్మాయి కాదయ్యా, కాంప్రమైజ్ పరమౌషధం. ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు, ఈగోలు ఇటువంటి భార్యాభర్తల మధ్య అసలు ఉండకూడదయ్యా. అది కాదు మావయ్య గారు. ఇదిగో చూడు, అనుభవం మీద చెప్తున్నాను. రాజీ సాక్షాత్తు భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదయ్యా. ఇది నువ్వు నేనే ఎంత చెప్పు. ఎలాగండి? కదిలిస్తే కష్టం అంటుంది కదా. ఏమంటుంది? సినిమాకి వెళదాం ఉందండి, టికెట్లా దొరకలేదు. అక్కడికి రేపు వెళదామని చెప్పానండి. కాదు, ఇవాళే తీసుకెళ్ళాలి అంతే. అవునా? కాదులేండి, అసలు ఆ సినిమా పేరే ఎత్తొద్దు అంటుంది. అలా అనుండదు. ఈ రోజు కాకపోతే నేను సినిమాకు రాను అనుకుంది. ఏదైతేమండి భావం అదే కదా. కాదయ్యా, అక్కడే ఉంది లిటికేషన్. మీకు ఫస్ట్ షోకి సినిమాకి టికెట్లు అందలేదు. అవును, సెకండ్ షోకి వెళ్ళొచ్చుగా. నిజమేనండి, నాకు ఈ ఆలోచనే రాలేదు. ఆలోచిస్తే నువ్వు నీరజం ఎందుకు అవుతావయ్యా? దాని బాధ సినిమా కూడా అయి ఉండదయ్యా. అందరికీ సినిమాకి పోతున్నానని చెప్పేసి ఉంటుంది. రేపు మళ్ళీ వెళ్ళలేదు అని చెప్పుకోవడం నామోసి కదా. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం తొంగి చూసినందుకని. నిజమేనండి. సరే సార్, నాది మట్టి బుర్ర, నాకు ఆలోచన రాలేదు, ఒప్పుకుంటున్నాను. తను తెలివైందే, తనే అడిగి ఉండొచ్చుగా. అలా అడిగితే అది అను ఎందుకు అవుతుందయ్యా?